కార్పొరేటర్స్కి మళ్ళీ ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయాలని కానీ లేకపోతే కార్పొరేటర్గా కాంటెస్ట్ చేయాలని దాని మీద ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కాబట్టి దానికి సంబంధించి పెద్దలు గాంధీ గారు, శాసనసభ్యులు శైరలింగంపల్లి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ శాసనసభ్యులు, అదేవిధంగా కౌన్సిల్ ఎమ్మెల్సీ సభ్యులైనటువంటి బల్మూరు వెంకట్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ అయినటువంటి రాజశేఖర్ గారు, మా మిసెస్ ప్రవీణ్ రెడ్డి గారు, రజిత గారు, అదేవిధంగా సిఎన్ రెడ్డి గారు, కార్పొరేటర్స్ మిగతా నాగేందర్ యాదవ్ గారు, సంగీత యాదవ్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ గారు, మిగతా కార్పొరేటర్స్ మామి నరసింహరావు గారు, ఇంకెవరు అక్కడ మహాలక్ష్మి రమణ్ గౌడ్, అందరు కార్పొరేటర్స్ వాళ్ళ డివిజన్లో ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగిందో చాలా ఆవేదన ఉంది. దీనికి మాకు సడన్గా ఈ ప్రాసెస్ని జిహెచ్ఎంసీ మొదలుపెట్టింది. ఎవరు కార్పొరేటర్స్ కానీ శాసనసభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ కార్పొరేటర్స్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా దానికి ఒక డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు మరి జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టినో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్లో ఒక రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ గత 15 రోజుల నుండి హెచ్ఆర్డీలో జరుగుతూ ఉంటే కూడా అందరూ మేము వేరే ఏదైనా ప్రాసెస్ జరుగుతుందని అనుకున్నారు కార్పొరేటర్స్ కానీ శాసనసభ్యులు కానీ. మళ్ళీ అఫీషియల్గా డిక్లేర్ అయినప్పుడు కొంచెం ఆవేదన గురై అందరు కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మొన్న మేము ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కూడా అందరు శాసనసభ్యులు అందరు కూడా మా యొక్క ఆవేదనని మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము మేయర్ గారు కూడా చెప్పడం జరిగింది. మేయర్ గారు వచ్చేసి ఈ కౌన్సిల్లో జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఆమె కస్టోడియన్ కాబట్టి ఆమె బాధ్యత ఉండే మాకు నోటీస్కు తీసుకురావాల్సింది. ఆమె తేలేదు కాబట్టి అందరు కార్పొరేటర్స్కి ఒక ఆవేదన గురయ్యారు. మీరు మా కస్టోడియన్ కాబట్టి మీరు మాకు మరి చెప్పాల్సిన అవసరం ఉండే అని చెప్పి అందరు చెప్పారు కాబట్టి అందరు ఆవేదన చెప్పాము. దీంట్లో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ని మేము ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు కౌన్సిల్లో కూడా మా ఆవేదన మేము మరి రేపు లైవ్లో చెప్తాం. ఇప్పుడు గౌరవనీయులు ప్రకాష్ అన్న మాట్లాడిన తర్వాత మరి మిగతా అందరు సభ్యులు మాట్లాడతారు. అందరు ఆవేదన ఉంది, అందరికీ ఒక టెన్షన్ ఉంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 300 డివిజన్స్ అయితే 300లలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్స్ కూడా ఇలా మున్సిపాలిటీస్ని అన్ని కూడా మెర్జీ చేశారు. కాబట్టి హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు. కాబట్టి పెరగడం బాగుంది, కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే ఆవేదన తప్ప ఇది పెరుగుతుంది అనే దానికి మాకు ఆబ్జెక్షన్ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు ప్రకాశ్ అన్నమాట. అందరికీ నమస్కారం. మీ అందరికి కూడా తెలుసు జిహెచ్ఎంసీ 300 డివిజన్లు చేసినటువంటి సందర్భంగా మా అన్న డీటెయిల్స్ అన్నీ గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు దాను నాగేంద్ర గారు, సీనియర్ శాసనసభ్యులు ప్రకాష్ అన్న గారు, మా శాసన మండలి మిత్రులు వెంకట్ గారు, మా సహచర మిత్రులు సోదరులు డిప్యూటీ మేయర్స్ సహచర కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ డివిజన్ల మీద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నాలాల ప్రాతిపదిక, రోడ్లు ప్రాతిపదిక, ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టడం, ఈ డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టడం, అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి, ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. రేపు కౌన్సిల్లో కూడా దీని మీద డీటెయిల్డ్గా చర్చించబోతా ఉన్నాం. మాకు ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు తెలియజేసాం. రేపు కౌన్సిల్ రూపంలో కూడా తెలియజేస్తామని చెప్పి ఈరోజు అందరం కలవటం, అందరి అభిప్రాయాలు ఏంటి, మా దగ్గర ఈ తప్పు జరిగింది,
మీ దగ్గర ఏం తప్పు జరిగింది, ఏమేమి మోడిఫికేషన్ చేయాలని చెప్పి మేము కూడా ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది. వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా రేపు కౌన్సిల్లో మాట్లాడి అధికారులకు వివరించి ఏ రకంగా మోడిఫికేషన్ చేయడానికి వీలున్నాయి, ఏ రకంగా తప్పులు జరిగినాయి, తప్పుల్ని రెక్టిఫికేషన్ అధికారులు కూడా ఒక 6 నెలల నాడు వచ్చారు, 3 నెలల నాడు వచ్చారు, 1 సంవత్సరం నాడు వచ్చారు. బౌండరీస్ కూడా చెప్పలేని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ బౌండరీస్ తెలియక కూడా బౌండరీస్ అన్నీ కూడా మారినాయి. ఆ బౌండరీస్ అన్నిటి కూడా సీనియర్ శాసనసభ్యులుగా మేము, స్థానిక కార్పొరేటర్స్గా వాళ్ళు అందరు కూడా డీటెయిల్డ్గా ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా పేపర్ రూపంలో చర్చించటం, డీటెయిల్డ్గా మార్కింగ్ చేసి ఇవ్వటం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా సాధ్యాసాధ్యాలు చూసుకొని వీటన్నిటిని కూడా మాడిఫికేషన్ చేసే ప్రయత్నాలు చేస్తాం. మరి వీటన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా రేపొద్దున కౌన్సిల్లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఏదైతే ఎలక్టెడ్ కార్పొరేటర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీస్ దానమన్న, ప్రకాష్ అన్న, గాంధన్న, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు అందరం కూడా కలిసి ఆ డివిజన్లో ఏ రకంగా టోపోగ్రాఫికల్గా ఏ ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ని ఏ ప్రాతిపదికన ఈ డివిజన్స్ డివైడ్ చేసిర్రు, దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసిరనే దానిపైన శాసనసభ్యులు, కార్పొరేటర్స్ అందరు కూడా కమిషనర్ గారిని, మేయర్ గారిని కూడా అడగడం జరిగింది. దానికి సంబంధించి యాజ్ పర్ పాపులేషన్ టోపోగ్రాఫికల్గా పాపులేషన్ వైజ్ దీన్ని ఏదైతే సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు దాన్ని యాజ్ పర్ పాపులేషన్ వైజ్ డివిజన్స్ని వేరు చేయడం జరిగింది. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదైతే రేపు పొద్దున డీలిమిటేషన్ అయినప్పుడు కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ రేపు పొద్దున క్యాస్ట్ సెన్సెస్ కానీ ఇతర విషయాలకు ఏదైతే లెక్కలు తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ ఇది డివైడ్ కావడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఏదైతే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి క్షేత్రస్థాయిలో ఉండి ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్యేస్ కానీ, కార్పొరేటర్స్ కానీ అక్కడ ప్రజల సమస్యలు ఏ రకంగా సమస్యలు ఉంటాయి, ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి వాస్తవాలు తెలుసు కాబట్టి ఓన్లీ యాజ్ పర్ పాపులేషన్ కాదు, అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారంగా కానీ అవన్నీ కూడా ప్రజలందరినీ కలుపుకునే విధంగా డివిజన్స్ని ఏర్పాటు చేయాలి. వాటిపైన సంపూర్ణ అవగాహన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఉంటుంది కాబట్టి అందరం కూడా దాన్ని బేస్ చేసుకొని ప్రతి కార్పొరేటర్ అదేవిధంగా ఎమ్మెల్యేస్ అందరం కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ రేపు కూడా తప్పనిసరిగా వీటన్నిటిపైన సుదీర్ఘంగా జనరల్ బాడీ మీటింగ్లో మాకున్న అభ్యంతరాలను కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. దాని తర్వాత ఏ రకంగా చేయాలని మాకున్న సలహా సూచనలు కూడా లిఖితపూర్వకంగా ఏదైతే జిహెచ్ఎంసీ ఇచ్చిన 17వ తేదీ లోపల డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అబ్జెక్షన్స్కి సంబంధించి లిఖితపూర్వకంగా కూడా డెడ్లైన్ని ఏదైతే మాకున్న అబ్జెక్షన్స్ కూడా 17th లోపల ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు నాగేందర్ అన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్, ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ అందరం కూడా ఈ రిప్రజెంటేషన్ని పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి సమస్యల్ని వారి దృష్టికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వార్డుల డీలిమిటేషన్ పైన మ్యాప్ రాకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఇక్కడ ఇప్పుడు మెయిన్ అదే టోపోగ్రాఫికల్గా ఏ పారామీటర్స్ తీసుకున్నారు అనేది కూడా ఇప్పటిదాకా కన్ఫ్యూజన్ ఉంది. మేము అదే అడిగాం కమిషనర్ గారిని, మీరు హెచ్ఆర్డీలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్ పరిధిలో ఏ పారామీటర్స్ తీసుకున్నారు అనేది మీరు ఉట్టిగా మీ ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయమని మీరు ఇచ్చారు. ఓన్లీ 17th లోపల ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేశారు. కానీ ఏ పారామీటర్స్ తీసుకుని మాకే తెలియదు ఇప్పటిదాకా. మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, కౌన్సిల్ మెంబర్స్ కానీ, ఇక్కడ కార్పొరేటర్స్ కానీ వాళ్ళకే తెలియదు. కాబట్టి అవి ఇవని చెప్పాము మేము. అయినా సరే మాకున్నటువంటి మా పరిధిలో మాకున్నటువంటి అవగాహన పరంగా మా కార్పొరేటర్స్కి ఉన్నటువంటి వాస్ట్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో ఉంచుకొని మా ఆవేదనని లిఖితపూర్వకంగా ఇచ్చాము. దాన్ని రేపు కౌన్సిల్లో నేను అనుకుంటాను వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అనుకుంటాను. నేనైతే అంటున్నాను అది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది, మాకు కనబడుతుంది ఏ పారామీటర్ తీసుకుండ్రు, దాని టోపోగ్రాఫికల్గా ఎట్లా దాన్ని డివైడ్ చేసిండ్రు, ఎట్లా మెర్జ్ చేశారు అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి అలా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. లేకపోయినా దానికి సంబంధించినటువంటి ఒక హార్డ్ కాపీ మాకు ఇచ్చినా మేము దాన్ని చూసుకొని ఇంకా 17th వరకు టైం ఉంది కాబట్టి ఒక్క రోజులో కావాల్సినటువంటి అధ్యయనాన్ని మేము చేసి తప్పకుండా మళ్ళీ ఒకసారి ఇస్తాం. ఇప్పుడు మేము ఇచ్చిన దాన్ని అన్ని పరిశీలిస్తామని చెప్పారు. మేము ఏమంటున్నాం అంటే యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కమిషనర్స్ టేక్ అస్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అది తీసుకోవాలి, మమ్మల్ని కాన్ఫిడెన్స్గా తీసుకొని పనిచేయాలి. ఎందుకంటే మేము ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ మేము పోటీ చేసేవాళ్ళం కాబట్టి, ఆయన ఒక బ్యూరోక్రాట్ కాబట్టి ఆయనకు సంబంధం ఉండదు. మమ్మల్ని కాన్ఫిడెన్స్గా తీసుకోవాలని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, నాట్ ఓన్లీ మమ్మల్ని అంటలేము, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీని కాన్ఫిడెన్స్ తీసుకోవాలని మా